5వ నెంబర్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన స్తుతించుడి కలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రార్థన చేద్దాం. ఆడపిల్లలు కూడా రావాలి. రండి 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 మీరు రండి ఎవరికి రండి రండి. ఫ్రాన్సిస్ అందరూ ఇటండి, మనోళ్ళందరూ వచ్చండి. మనోళ్ళందరినీ రమ్మని మనోళ్ళంటే సరోపా అందరూ ఎక్కడ రండి. రవమ్మా సరోపా మీరంతా ఎదురు రావు, ఇక్కడ స్థానికులు ముందు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనగా రానమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మహోన్నతమైన దేవానికి పాదాలకు వందనాలు ప్రభావ. ఎప్పటి వరకు మీ ఆత్మతో మమ్మల్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభావ. అనేక భాగ్యం మీరు మాకు ఇచ్చినారు ప్రభావ. నశించిపోయి మా జీవితాన్ని మీరు ప్రేమించి మీ ఆయనని వ్యక్తిగా నడుస్తారు మీరు మాకు ఇచ్చారు. మేము ఎక్కడ వాళ్ళు ప్రభావ మనలో కలుసుకోవాల్సిన వాళ్ళు ప్రభావ. మీరు ప్రేమించి ఇటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవా. మీకు ఎలాగ ప్రత్యేకత కలిగి మీ పాదాల దగ్గర ఉన్నారు. మీరు పాపం నేర్పించండి మమ్మల్ని బట్టి కొద్ది మందిగా మీరు ఏర్పరిచినందుకు మీకు వందనాలు దేవా. మా సహోదరులు అనేక చోట్ల నుంచి మీరు తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. జరుగుతున్న ప్రతి ఒక్క కార్యంలో కూడా మీ ఆత్మను తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క సహోదరుడు మీరు బలపరచండి ప్రభావ. మేము ఎటువంటి హృదయంతో వచ్చి ఉన్నాము ఎరిగిన తండ్రి ప్రభావ. మీరు మాతో మాట్లాడండి ప్రభావ. మందిరాలు మీరు మాకు ఇచ్చినారు ప్రభావ. అనేక ఆత్మలు కూడా మీరు మాకు జాయిన్ చేసి ప్రభావ. మమ్మల్ని బట్టి సేవ ఎక్కడ ఆగిపోలేదు ప్రభావ. మా అతిక్రమాలు దోషాలు దయతో క్షమించి మీ ఆత్మను తోడుగా ఉంచి అనేకులతో మీరు మాట్లాడి ప్రభావ తోడుకున్నామని నేను అడుగుతున్నాను ప్రభావ. వెనుకలేని నా ప్రాంతం విసిగిసాన్ని మరుగుపరచుమని మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావం వచ్చిన సహాయం చేయమని యేసు ఇప్పుడు నా బ్రతుకుడి కూర్చున్నాము తండ్రి. రెండవ ప్రార్థనగా రమణ గారు ప్రార్థన చేస్తారు. శివాధిపతి ఘనమైన ప్రభువానికి వందనాలు తండ్రి నాయన. కట్టబోయే మందిరం తండ్రి నాయన, నీ నామగార్త కొరకు తండ్రి నాయన, ఈ స్థలంలో తండ్రి నాయన రీమోడలింగ్ చేసి మరలా నడిపింపును దయచేయండి. ప్రతి ఒక్కరూ ప్రభు నీ సన్నిధి కాంతి అనుభవించడానికి సహాయం దయచేయండి. ఈ సన్నిధిలో ఆశీర్వాదం అనుభవించడానికి సహాయం దయచేయండి. ప్రభానికి వందనాలు తండ్రి నాయన. నీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. నీ కాపుదలో ఉంచండి, నీ దేవదత్తులను ఉంచండి. ప్రభానికి వందనాలు తండ్రి నాయన. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రభు నాయన నా నామమును బట్టి ప్రభా ఈ స్థలంలో ప్రార్థిస్తే తండ్రి నాయన తగిన జవాబులు ఇస్తానని చెప్పిన దేవుడు అట్టి కార్యాలు జరిగించి ఈ స్థలం ద్వారా తల్లి నీ మందిరం ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని
యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ దేవుడైన మన కొందరు ప్రభావ దేవాలకు మమ్మల్ని వచ్చి ప్రభా నీ నూతన మాకు ఇచ్చినట్టు ప్రభా తండ్రి నేను రాళ్ళ ప్రేమించి ప్రభా నీకు నూతన బిడ్డలకిచ్చినందుకు నీ కరుణాలు, మీ బిడ్డలకు ఇచ్చిన ఈ యొక్క ఆలోచన తర్వాత నీ కరుణాలు తండ్రి నా ప్రభా మరి విజయవాడ కుదరవెళ్ళి అలాగే నిజామాబాద్ ఈ 3 సబ్సెంటర్ కూడా మీరు ఇచ్చారని మేము నమ్ముతున్నాం ప్రభావ. అలాగే ప్రభావ ఈ యొక్క నూతన మందిరానికి నేను ప్రభావ మేము చేసుకుంటున్నాం ప్రభావ. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ తండ్రి దీన్ని అంతవరకు మీరే నాయకులుగా అధిపతులుగా ప్రభావ మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇప్పుడు వాక్య ధ్యానంగా సాగర్ గారు 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 17వ నుంచి 21వ వచనం చెబుతారు. రెండవ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయున, ఆకాశము మహాకాశము నిన్ను పట్టుజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనను విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడినైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రి పగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులమైన ఇశ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. రెండో దినవృత్తాంతం 16 అనే ఇందులో చదువు. ఈ మందిరం పని చేయట్లేదా? చాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ పరిశుద్ధుడైన తండ్రి, నాయన ఒకప్పుడు మందిరము ఇప్పటి మందిరానికి ప్రభువా మీరు చాలా వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు తండ్రి. ప్రభువా ఈ సన్నిధి మీ ఆత్మీయ స్థలం గురించి లోపల ప్రవేశిస్తుండగా మాకు ముందుగా మీరు నడవండి. ఇశ్రాయేలు సైన్యం ముందు నడిచిన దైవము నాయన, మీరు మా ముందు నడిస్తేనే మాకు జీవము, మాకు మేలు నాయన. ఈ స్థలం అందు మేము ప్రవేశిస్తుండగా దూతల సమూహము మాతో ఉన్నట్లుగా సహాయము దయచేయమని ప్రారంభిస్తున్నాను నాయన. అనేక ఆత్మీయ స్థలం అందు సమకూడబడ్డానికి, అనేక కుటుంబాలు నడవడానికి మీరు సహాయం దయచేయండి నాయన. ప్రతిదిన అంధకార శక్తులను దూరపరిచి ఈ స్థలమందు నీ సన్నిధి, మీ ఆత్మ, మీ యొక్క నడిపింపును దయచేయమని లోపల ప్రవేశిస్తుండగా మాతో మీ సన్నిధించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బాయ్స్ మీరు కొంచెం ఆయన
స్తుతించు. అమ్మ మీరు నాకు చేయబట్టు అన్న చేయబట్టు అన్న చేయి. అలా అలా కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఇశ్రాయేలు సైన్యమును ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. పూర్వము నలుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలలో నలుల రక్షణ నన్ను వెదకిన వారికి దొరికితే నంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. కూర్చున్నాం.